నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అనకాపల్లి జిల్లా తేగాడ మోడల్ స్కూల్లో స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి అనిత చిన్న పొరపాట్ల వల్ల విద్యార్థుల జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచన. శ్రీకాకుళంలో వైభవంగా సాగిన రథసప్తమి శోభాయాత్ర. సాంప్రదాయ డప్పులు కొట్టి శోభాయాత్రను ప్రారంభించిన మంత్రి అచ్చెన్నాయుడు. మంత్రి అనగాని భూ సర్వే గురించి మాట్లాడకుండా జగన్పై వ్యక్తిగతంగా దాడి చేస్తూ బూతులు మాట్లాడుతున్నారు. నిప్పులు చెరిగిన మాజీ మంత్రి పేర్ని నాని. మంత్రి అనగాని సత్యప్రసాద్ వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడే హక్కు పేర్ని నానికి లేదు. తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన మాజీ ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు. అనకాపల్లి జిల్లా కసింకోట మండలం తేగాడ మోడల్ స్కూల్లో స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో హోంమంత్రి అనిత పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులతో ముచ్చటించారు. క్రీడా మైదానం కావాలని విద్యార్థులు కోరగా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా విద్యార్థులతో కలిసి హోంమంత్రి కేక్ కట్ చేశారు. చిన్న చిన్న పొరపాట్ల వల్ల విద్యార్థులు జీవితాలను నాశనం చేసుకోవద్దని కోరారు. పిల్లలకు చట్టాలపై అవగాహన ఉండాలని అన్నారు. విద్యా వ్యవస్థలో మంత్రి నారా లోకేష్ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని పేర్కొన్నారు. స్వచ్ఛ మిషన్ లో భాగంగా ఈరోజు ఈ కసింకోట మండలం ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు కలెక్టర్ గారు మేమందరం కూడా ఈ స్కూల్కి రావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కంపల్సరీగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా స్వచ్ఛాంధ్ర మీద దృష్టి పెట్టి వచ్చిన 1.5 year నుంచి కూడా ప్రతి నెల ఒక నియోజకవర్గంలో ఈ కార్యక్రమంలో ఆయన కూడా పాల్పంచుకోవడం, అదేవిధంగా కలెక్టర్లు, అదేవిధంగా మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం కూడా జరుగుతుంది. అంటే ప్రత్యేకంగా పరిశుభ్రత మీద ఎంత దృష్టి పెట్టారో గౌరవ ముఖ్యమంత్రి గారు మనందరికీ కూడా అర్థమవుతుంది. ఈ రోజు ఇక్కడ నుంచి ప్రారంభమవుతున్న ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా ఏదైతే బాత్రూమ్స్ ఏదైతే యూజ్ చేస్తున్నామో అది ఎలాగ యూజ్ చేయాలి, అదేవిధంగా కన్స్ట్రక్షన్ లేని చోట ఎక్కడైతే వాష్రూమ్స్ కన్స్ట్రక్షన్ చేయాలో అక్కడ కన్స్ట్రక్షన్ చేయాలన్నది, అదేవిధంగా ఏదైతే డ్రైనేజ్ వాటర్ అవుట్లెట్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రాపర్గా పెట్టాలి. గ్రామాల అభివృద్ధి అనేది ఇంటి నుంచి కూడా స్టార్ట్ అవ్వాలనే ఉద్దేశంతో స్కూల్ లెవెల్లో ఉన్న స్కూల్ పిల్లలకి కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈరోజు గ్రామాల నుంచి స్కూల్ లెవెల్ నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇది అతి తొందరలోనే సక్సెస్ఫుల్గా పూర్తయి స్వచ్ఛాంధ్రప్రదేశ్ ఏదైతే మేము కలలుగా స్వచ్ఛాంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో అది అతి తొందరగానే మేము అందరం కూడా సాకారం చేసుకుంటాం నమ్మకం కూడా మాకుంది. అదేవిధంగా ఈరోజు వరల్డ్స్ బాలికా దినోత్సవం, ప్రపంచ బాలికా దినోత్సవం, ఈ రోజు ఈ కార్యక్రమాన్ని కూడా ఈ స్కూల్లో నేను జరుపుకోవడం అనేది కూడా నాకు నిజంగా చాలా అదృష్టం కింద భావిస్తున్నా. ఈ రోజు ప్రతి స్కూల్లోని ఉన్న ఆడపిల్లలే కాదు, ప్రతి ఆడపిల్ల చదువుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు కానీ, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు కానీ, నారా లోకేష్ గారు కానీ ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈరోజు గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ మీద ఎంత దృష్టి పెట్టామో గర్ల్ చైల్డ్ ప్రొటెక్షన్ మీద కూడా అంతే దృష్టి పెట్టడం జరిగింది. ఈరోజు ఈ అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా బాలికలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వాళ్ళందరూ కూడా చాలా ధైర్యంగా మంచిగా చదువుకొని మంచిగా వాళ్ళ భవిష్యత్తు రూపుదిద్దుకోవడానికి ఈ గవర్నమెంట్ ఎప్పుడు కూడా ముందుంటుందని చెప్తూ వాళ్ళందరికీ కూడా ఆశీస్సులు అందజేస్తున్నాం. రథసప్తమి వేడుకల వేళ సిక్కోలు శోభాయమానంతో కళకళ్లాడుతోంది. ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడుతోంది. వేడుకల్లో భాగంగా సాయంత్రం శ్రీకాకుళంలో నిర్వహించిన రథసప్తమి శోభాయాత్ర కన్నుల పండుగగా సాగింది. కేఆర్ స్టేడియం వద్ద మంత్రి అచ్చెన్నాయుడు కుటుంబ సమేతంగా పాల్గొని సంప్రదాయ డప్పులు కొట్టి శోభాయాత్రను ప్రారంభించారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్, ఎమ్మెల్యే గొండు శంకర్ ఆధ్వర్యంలో యాత్ర చేపట్టారు. 55 రకాలకు పైగా జానపద సంప్రదాయ కళారూపాలు, వివిధ క్షేత్రాల దైవ శకటాలు, శంఖారావాలు, మంగళ వాయిద్యాల నడుమ సాగిన యాత్రలో సూర్యరథం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సింహాచలం, అన్నవరం, విజయవాడ వంటి ప్రముఖ క్షేత్రాల నమూనా శకటాలు భక్తులను మంత్రముగ్ధులను చేశాయి.
రాష్ట్ర పండుగగా గుర్తించి అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అందులో ఈ సంవత్సరం రథసప్తమి సూర్యదేవుడి యొక్క పుట్టినరోజు ఆదివారం పట్టడం వల్ల చాలామంది భక్తులు ఆసక్తిగా ఆలయాన్ని దర్శించాలని చెప్పి ఆతృతతో ఉన్నారు. ఇప్పుడు సరిపోయింది. అన్ని ఏర్పాట్లు కూడా చేసి ఈరోజు అంగరంగ వైభవంగా ఉదయం 8,000 మందితో సూర్య నమస్కారాలతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇప్పుడే శ్రీకాకుళం పట్టణం 8 రీతిలో ఇప్పుడే శోభాయాత్ర ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు రేపు ఎల్లుండి 3 రోజులు ఈ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ ఉత్సవాల్లో భాగస్వామ్యమై దేవుని యొక్క దర్శనం చేసుకుని దేవుని ఆశీస్సులు కూడా పొందాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎవరికి ఎటువంటి అసౌకర్యం లేకుండా జిల్లా కలెక్టర్ గారు అధ్వర్యంలో జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఏదైతే పద్ధతి ప్రకారం ప్రణాళికాబద్ధంగా వ్యవహారం చేశారో ప్రజలు కూడా దాన్ని ఉపయోగించుకోవాలి. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన భూముల సర్వేను తామే చేసినట్లు క్రెడిట్ చోరీ చేయడంపై జగన్ ప్రశ్నలకు బదులివ్వకుండా ఎదురుదాడి చేస్తున్న రెవెన్యూ మంత్రి సత్యప్రసాద్ తీరుపై మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హయాంలో 100% ఖచ్చితత్వంతో తొలిసారి భూ సర్వే చేపడితే దాన్నే ఇప్పటికీ కొనసాగిస్తూ తిరిగి ఆయనపైన విమర్శలు చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. భూ సర్వేతో పాటు పాస్ బుక్స్ విషయంలోనూ రెవెన్యూ మంత్రి పచ్చి అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. పాతికిస్తేనే దూకేస్తా అని చెప్పాడు. కానీ ఇక్కడేమో జగన్మోహన్ రెడ్డి గారు పాతికిస్తాకు ఒప్పుకోలే. తన అదృష్టం బాగుండి వాళ్ళు మంత్రి అయ్యావు. సరే అయ్యావు కదా, యోగ్యుడిగా ప్రవర్తించవయ్యా, యోగ్యుడిగా ప్రవర్తించు. నిజంగా జగన్ గారు 25 కోట్లు ఒప్పుకుని ఉంటే నా పక్కన ఉండేవాడు వాళ్ళ. సరే మంత్రి యోగం పట్టింది, దేవుడు రాసి ఉంచాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ 25 కోట్లకు ఒప్పుకోలేదు. నిన్న ఆయన మాట్లాడతా ఏమని మాట్లాడతారంటే వారు అసలు పాస్ పుస్తకాల గురించి ఈయన చాలా అంటే తక్కువ మాట్లాడాడు, సర్వే గురించి తక్కువ మాట్లాడాడు. జగన్ గారు చెప్పిన కరెక్ట్ కాదు, ఇదిగో ఇది కరెక్ట్ అని చెప్పడానికి తక్కువ సమయాన్ని వాడి జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాకి, జగన్మోహన్ రెడ్డి గారి మీద బూతులు మాట్లాడటాకి, జగన్ గారి గురించి అసహ్యంగా మాట్లాడటాకి, జగన్ గారు వాళ్ళ బాబాయ్ గారిని చంపేశారని చెప్పని, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అమ్మగారితో తగాదా పడుతున్నాడని, వాళ్ళ చెల్లి గారితో తగాదా పడుతున్నారని, వీటికే వారు ఎక్కువ ప్రాధాన్యత కల్పించారు. ప్రాధాన్యత కల్పించడం కూడా ఎక్కువ సమయాన్ని కూడా వారు కేటాయించారు. వాస్తవంగా పాస్ పుస్తకాలు పూర్వం ఇట్లా ఉండేవి. దాంట్లో ఏముంటది, ఫోటో, ఖాతా నెంబరు, ఈ రకమైనటువంటి ఊరికే దాంట్లో ఎంత విస్తీర్ణం, సర్వే నెంబర్ ఎంత, అది మెట్టా మాగాణా, విస్తీర్ణం ఎంత, అలాగే దానికి పన్ను సెస్లు ఎంత, డబ్బులు ఎంత, అది సొంతమా లేకపోతే అసైన్మెంటా, ఆ వివరం తహసీల్దార్ సంతకం ఇలా ఉండేవి. ఇది పాస్ పుస్తకం పాతది. జగన్ గారు వచ్చిన తర్వాత వీళ్ళు చెప్తున్నారు కదా, జగన్ గారు బొమ్మ వేసుకున్నాడని. ఈ బొమ్మ వేసుకున్న పాస్ పుస్తకం ఇది. అట్ట చూపించాలా అన్నాడు. అట్టని మొన్న చూపించా, మళ్ళీ ఇవాళ కూడా చూపిస్తున్నా. ఇదిగో జగన్ గారు ఇచ్చినటువంటి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చినటువంటి పాస్ పుస్తకం అట్ట ఇదిగో. సరిపోయిందా? చూసుకున్నారా? పైన రాజముద్ర ఉంది, జగన్ గారి బొమ్మ ఉంది. వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష పథకం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెవెన్యూ శాఖ, దాంట్లో రైతు ఫోటో, వివరాల కోసం QR కోడ్. మంత్రి అనగాని సత్యప్రసాద్ పై ఏ ఆధారాలతో పేర్ని నాని మాట్లాడుతున్నాడని మాజీ ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు ప్రశ్నించారు. మంత్రి అనగాని సత్యప్రసాద్ వ్యక్తిగత విషయాల గురించి ఆయనకు మాట్లాడే హక్కు లేదని ధ్వజమెత్తారు. అనగాని సత్యప్రసాద్ 25 కోట్లకు అమ్ముడుపోయాడని అంటున్న పేర్ని నాని అప్పట్లో ఎందుకు బేరం కుదుర్చుకోలేదో చెప్పాలని అన్నారు. వైసీపీ నీచ సంస్కృతికి తెరలేపుతుందని మండిపడ్డారు. పేర్ని నాని మాటల్లో వైసీపీ నీచ బేరాలు బయటపడ్డాయని ధ్వజమెత్తారు. మచిలీపట్నం బియ్యం స్కామ్ గురించి రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసని అన్నారు. ప్రజలు 151 సీట్లిస్తే విర్రవీగి ఇష్టం వచ్చినట్టు పరిపాలించారని, దేవుడు తీర్పు ప్రకారం 2024 ఎన్నికల్లో 11 సీట్లకు పడిపోయారని ఎద్దేవా చేశారు. నమస్కారం. నిన్న మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్కి సమాధానంగా రెవెన్యూ మినిస్టర్ గారు సమాధానం చెప్పాడు. ఇదిగో ఈ అంశాలు ఇలా ఉన్నాయని. మామూలుగా పొలిటికల్ దాంట్లో నువ్వు చెప్పింది నిజమా నేను చెప్పింది నిజం అనేది కొంచెం
ఈ సమాజంలో అనుభవం అలాగే ఈ విషయాల మీద కొంత పరిజ్ఞానం ఉన్న వాళ్ళు ఆలోచించుకుంటారు అది ఎవరు చెప్పింది నిజం అనేది. కామన్ ప్రజలకి అంటే వాళ్ళకి జీవితాల్లో ఆ జీవితాన్ని నడపడాకే వాళ్ళకి సమయం సరిపోయే ప్రజలు పెద్దగా దీన్ని పట్టించుకోరు. రెండో విషయం, ఇది భూమి ఉన్నవాడికే సంబంధం తప్ప భూమి లేని వాడికి సంబంధం లేదు. 3, పేరు నాని గారు మాట్లాడినప్పుడు వ్యక్తిగతంగా కూడా ఆయన వెళ్ళాడు. నువ్వేం చెప్తున్నావు ప్రెస్లో? అనగానే సత్యప్రసాద్ గారు పాస్బుక్ల గురించి మాట్లాడకుండా మిగతా విషయాలు మాట్లాడాడు, అది తప్పు, ఆయన ఉన్మత్త, ఏదేదో మాట్లాడావు. నువ్వు చేసింది ఏంటి? నువ్వు ఆయన వ్యక్తిగతంగా మాట్లాడావు కదా, ఆయన ఉన్మత్తని. అంటే మీ నాయకుడు ఉన్మాది కాబట్టి ఇక్కడ మాట్లాడిన మాటలు నీకు అలా అనిపించినాయి. అనగానే ప్రసాద్కి 25 కోట్లు అడిగాము, మేము ఇవ్వలేదు. 25 ఇవ్వకపోతే ఎంత ఇస్తామన్నారు మీరు? ఏదో బేరం జరిగింది కదా. 25కి రానన్నాడా? లేకపోతే 25 నువ్వు ఏమన్నావా? ఇవాళ ఎందుకు చెప్తున్నారు? 2 సంవత్సరాల తర్వాత ఎలక్షన్ ముందు అడిగిన రోజు ఎలక్షన్ ముందే చెప్పాలి కదా. మీ అనగానే మమ్మల్ని డబ్బులు అడిగాడు, మేము అన్నాం అని నువ్వు ఎందుకు చెప్పాలి ఆ రోజున? ఇప్పుడు చెప్తున్నావు. కాబట్టి ఇటువంటి నీచ సంస్కృతి ఉన్న మీ పార్టీలో నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను నాని గారు, నీచ సంస్కృతి, ఉన్మత్త అనే పదాలని వాడడం. ఎందుకంటే కత్తి చంపడానికి వాడతాం, ప్రాణాలు కాపాడతానికి వాడతాం. అది మీరు తేల్చుకోవాలా, మీ కత్తిని మీరు ఎలా వాడుకుంటున్నారు. కత్తి అంటే నా దృష్టిలో మీకున్న మీడియా అని. విష సంస్కృతి, ఇక ఇంతకంటే ఉత్కృష్టమైన పదం లేదు తెలుగు భాషలో. ఆ సంస్కృతిని మీరు ఈరోజు కాదు, మీ 5 సంవత్సరాలు కూడా అదే పని చేశారు. 2019లో దాన్ని ప్రజలు గమనించలేదు కాబట్టి మోసపోయారు. నువ్వు అన్నావు ఆయన మాట్లాడాడు, ఆయన బాధ్యతకి మేము ఒప్పుకుని ఉంటే మా పక్కన కూర్చునేవాడు, అదృష్టం బాగుంది, దేవుడి దయ ఉందని. నేనే అదే చెప్తున్నా. మీ నాయకుడు అసెంబ్లీలో చెప్పాడు ఇది దేవుడి తీర్పు 23 అని. మా దగ్గర 23 తీసుకున్నావు, నీకు 23 వచ్చినాయి అని. ఇది కూడా దేవుడి తీర్పే. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.